హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి ఈ రోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి పేపర్ డిజైన్తో వచ్చేసాను. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదండి టెంపుల్ డిజైన్ అనేది. ఈ గోపురం డిజైన్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో బిగినర్స్ అయితే పూర్తిగా చూసారంటే మీరు ఫుల్ మెజర్మెంట్ అయితే తెలుసుకోవచ్చండి. సో మరి ఇక్కడైతే అండి నేను ఈ బ్లౌజ్ యొక్క లెంగ్త్ అనేది 14 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అందుకే ఈ పేపర్ ప్యాటర్న్ కూడా మనం సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాం. సో షోల్డర్ విడ్త్ అయితే 7 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక ఆమ్ హోల్ కూడా 7 తీసుకుంటాము. ఇక సైడ్లో అయితే అండి 1/2 ఇంచ్ స్లోప్ అనేది తీసుకున్నామంటే మనకి 6.5 అయితే ఆమ్ హోల్ అయితే అవుతుంది. సో మరి ఇక్కడైతే అండి చెస్ట్ అనేది 34 ఇంచెస్ చెస్ట్ అండి. సో మరి 8.5 ప్లస్ 2 ఇంచెస్ అనేది, సో టోటల్ అయితే అండి 10.5 ఇంచెస్ మనము తీసుకుంటున్నాము. సో మరి 34 ఇంచెస్ మెజర్మెంట్ ఎవరైనా పేపర్ కటింగ్ చేసుకోవాలంటే ఈ మెజర్మెంట్స్ తీసుకున్నారంటే మీకు ఎగ్జాక్ట్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు షోల్డర్ అయితే మనం 7 తీసుకున్నాం కదండి. సో మరి దానికి సంబంధించి ఇక షోల్డర్ విడ్త్ అయితే అండి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ అయితే 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక నెక్ డీప్ అయితే అండి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ టెంపుల్ డిజైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి కాబట్టి ఇంతకన్నా ఎక్కువ అయితే తీసుకోకూడదండి. ఇంకా 3 ఇంచెస్ తీసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 3.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనము టెంపుల్ డిజైన్ డ్రా చేయడానికి మెజర్మెంట్ అయితే చూద్దామండి. ఇక పైన అయితే మనము నెక్ అనేది డ్రా చేసుకున్నాం కదండి. అక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని అక్కడ మనము ఒక బాక్స్ షేప్ లాంటిది డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నప్పుడు కూడా మనము 4 ఇంచెస్ విడ్త్ అనేది తీసుకుంటామండి. ఇక కింద డెప్త్ అయితే అండి మనం టోటల్గా అయితే ఇక్కడ 14 ఇంచెస్ ఉంది కదండి. పైన అయితే 3.5 తీసుకున్నాం కదా, దాని తర్వాత 1 ఇంచ్ అనేది తీసుకున్నాం. ఇక బ్యాలెన్స్ ఎంత ఉందంటే దాంట్లోంచి మనము పైన నుంచి మనము 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. సో ఇప్పుడు మనము ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇక్కడైతే అండి స్ట్రెయిట్ లైన్ అనేది ఎందుకు డ్రా చేస్తున్నామంటే నేను ఈ స్ట్రెయిట్ లైన్ అనేది మొత్తం పీస్ అనేది ఇక్కడ కట్ చేసేస్తానండి. ఆ పీస్కి నేను బార్డర్ అనేది యాడ్ చేస్తాను. అందుకే నేను ఫుల్గా అయితే స్ట్రెయిట్గా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు బాక్స్ అనేది మనము 7 ఇంచెస్ దగ్గరికి డ్రా చేసుకున్నాం కదండి. ఆ 7 ఇంచెస్లో ఈ గోపురం డిజైన్ అనేది నేను డ్రా చేస్తున్నానండి. ఫ్రీ హ్యాండ్తోనే నేను డ్రా చేస్తున్నాను. చాలా సులువుగా మనం డ్రా చేసుకోవచ్చండి. ముందైతే కొంచెము టెంపుల్ లాగా ఆర్క్ లాగా ఒకే ఒక కర్వ్ అనేది డ్రా చేసుకోవాలండి. దాని తర్వాత ఇంకొక చిన్న కర్వ్ నుంచి కిందకి స్ట్రైట్గా అయితే మనం వచ్చేయాలి. ఈ టెంపుల్ డిజైన్స్లోనే ఇంకా చాలా కర్వ్స్ వచ్చేవి కూడా ఉన్నాయండి. నేనైతే ఇక్కడ సింపుల్గా గోపురం డిజైన్ అనేది బెల్ డిజైన్ లాగా తీసుకుంటున్నానండి. సో అందుకే నేను ఇక్కడ 2 కర్వ్సే డ్రా చేశాను. ఇక కింద వేస్ట్ అయితే అండి 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్, ఇక 1/2 ఇంచ్ అయితే డాట్ కోసం అయితే తీసుకుంటున్నాము. టోటల్ 10.5 తీసుకుంటున్నాం. సో మొత్తం మెజర్మెంట్స్ అయితే మనం తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం డిజైన్ అనేది కట్ చేద్దాము. ఇక్కడ చెప్పాను కదండి బార్డర్ అనేది యూజ్ చేస్తానని, అది కూడా ఇప్పుడు మీకు చూపించాను కదా. సో దానికోసమే స్ట్రైట్గా అయితే కటింగ్ అయితే మనం చేసుకోవాలండి డ్రా చేసి. సో అందుకే ఆ పీస్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మనము ఈ డిజైన్కి 2 పీసెస్ అయితే మనకి రెడీ అయిపోతున్నాయండి. పైన ఒక పీస్ అనేది వస్తుంది, కింద ఇంకొక పీస్ అనేది వస్తుంది. సో మీకు బార్డర్ లేదనుకుంటే ఈ టెంపుల్ డిజైన్ అనేది కింద వరకు కూడా డ్రా చేసుకొని మధ్యలో వేరే డిజైన్ కూడా వేసుకోవచ్చండి. ఆ ప్యాటర్న్ కూడా ఇంకొక బ్లౌజ్ కుట్టినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పటికైతే అండి ఈ గోపురం డిజైన్ అనేది నేను ఏ విధంగా సులువుగా కట్ చేసుకోవాలనేది మీకు డ్రా చేసి చూపించాను కదండి. సేమ్ పర్ఫెక్ట్గా ఇవే మనము లైనింగ్ మీద యూజ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. సో మరి గోపురం డిజైన్ అయితే చూడండి రెడీ అయిపోయింది కదా. ఈ గోపురం డిజైన్కి నేనైతే అండి కాస్త ఆరి వర్క్ అనేది వేయబోతున్నాను. సో మొత్తం రెడీ అయ్యాక ఫుల్ వీడియో అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మరి మీకు ఈ ప్యాటర్న్ పేపర్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి మీరు కూడా ఒకసారి కట్ చేసుకోండి. మీకు కానీ ఈ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.